నమస్కారం. పెళ్ళనస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, వయానాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరణ. భారతీయ జనతా పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్ కుమార్ భార్య శ్రీలక్ష్మి ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్య కారణంతో స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. భగవంతుడు శ్రీలక్ష్మి ఆత్మకు సద్గతులు కలగజేయాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. 16వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు నర్సరావుపేట రోడ్డులోని జయకృష్ణ అపార్ట్మెంట్స్ వద్ద నుండి వారి అంతిమయాత్ర ప్రారంభమగునని బీజేపీ కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ లెనిన్ కుమార్ భార్య శ్రీలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాయల్ నాగశ్రీనులు శ్రీలక్ష్మి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా పట్నంలోని పలువురు ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అలోకం సుధాకర్ బాబులు అన్నారు. ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండా చేతబూని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. 500 అడుగులు జాతీయ జెండాతో భారీ ర్యాలీని ముందుండి నడిపించారు. వందలాది జాతీయ జెండాల రెపరెపలతో ఈ ప్రదర్శన ఎంతో రమణీయంగా సాగింది. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకునేలా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. వినుకొండ పట్టణంలోని విష్ణుకుడి నగర్ ఎన్ఎస్పీ కాల్వ వద్ద నుంచి బస్టాండ్ శివ స్తూపం సెంటర్ మీదుగా జాషువా కళా మందిరం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా స్తూపం సెంటర్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోకుంటే నేటి ఉత్సవాలు అసంపూర్తిగానే అనిపిస్తాయన్నారు. జాతీయత భావాన్ని పెంపొందించేలా, స్వాతంత్ర్య పోరాట స్మృతులను గుర్తు తెచ్చేలా హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాన్ని రూపొందించిన ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేశభక్తి భావనను పెంపొందించుకునేందుకు ఇలాంటి ర్యాలీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వినుకొండ ప్రజలంతా దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, పట్టణ అభివృద్ధిలో పునరంకితం కావాలన్నారు. ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా యాత్ర ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరిగింది. అలాగే హర్ ఘర్ తిరంగా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గొప్ప ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి మీద జెండా, జాతీయ జెండా ఈరోజు పరిచయం చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ జెండా యొక్క విశిష్టత ప్రతి పౌరుడికి తెలియాలి, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఉండాలనేటువంటి భావాన్ని ఈరోజు ప్రజలందరూ హృదయాల్లో నింపడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతంగా నిర్వహించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ భావం అర్థం చేసుకోవాలి. అలాగే జాతీయ జెండా యొక్క ప్రాధాన్యత, ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవటం, జాతీయ జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేశభక్తి భావాలు ప్రతి పౌరుడిలో ఈరోజు రేకెత్తిస్తున్నాయి. ఈ దేశభక్తి భావం, ఈ సమైక్యత, సమగ్రత, దేశ సమైక్యత, దేశభక్తి భావం ఇది ప్రతి పౌరుడిలో
పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి పౌరుడు దేశం కోసం పునరంకితం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వినుకొండ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేశభక్తి భావంతో దేశాభివృద్ధిలో భాగం కావాలి. అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలి. పేదరిక నిర్మూలనకు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఆశయానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. నవ సమాజ నిర్మాణం కోసం అందరూ నడుం బిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, దేశభక్తి భావాలతో దేశ సమగ్రత కోసం, దేశంలో సమైక్యత కోసం, కుల మతాలకు అతీతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం మనందరం ముందుకు నడుద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఆకలి తీర్చే పథకాన్ని ఈరోజు ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సీమల యొక్క అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి సారథ్యంలో ఈరోజు గ్రామ సీమల అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ, అలాగే విద్య అభివృద్ధి చేస్తూ ప్రతి పేదవాడికి క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్స్ అభివృద్ధి, నాడు నేడులో గొప్ప మార్పు తీసుకొస్తూ, అలాగే నవ సమాజ నిర్మాణానికి, విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా, ప్రతి పేదవాడికి మంచి విద్య అందే విధంగా చర్యలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వరదల విపత్తుల వల్ల నష్టపోయిన వారికి మానవత్వంతో వారికి తగిన సహాయం చేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె హనుమంత్ రెడ్డి అన్నారు. కేరళ రాష్ట్రంలోని వయానాడ్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి జరిగిన ఘోర ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ వినుకొండ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్నంలో ప్రధాన సెంటర్లో చందాలను సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలు స్పందించి సహాయం చేయడం మానవత్వాన్ని కాపాడడం అన్నారు. మండల కేంద్రమైన శావల్యపురం ట్రైబల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన శావల్యపురంలో పాఠశాల విద్యార్థుల చేత జాతీయ జెండాలు చేబూని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం చెంచు లక్ష్మి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో గొప్ప గొప్ప నాయకులను స్ఫూర్తిగా తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలన్నారు. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దేశం గర్వపడే పౌరులుగా ఎదగాలని, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తిరిగి దేశం యొక్క కీర్తిని నలుమూలలా వ్యాపింపజేసి భారతమాత యొక్క రుణాన్ని తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినీల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో, మన జిల్లాలో విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడారు. మన భారతదేశంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అని పిల్లలకి పుట్టుకతోనే నేర్పడం జరుగుతుందని, దైవానికి అంటే కూడా గురువుకే మన దేశంలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే చిన్నప్పటి నుండి గురువు విద్యా బుద్ధులతో పాటు సంస్కారం, మన సంప్రదాయాలు మనకి నేర్పుతారన్నారు. కనుక గురువుకు పెద్దపీట వేయడం జరుగుతుందని, అయితే ఇటీవల కాలంలో గురువులు విద్యార్థినులను లైంగిక దాడులు చేయడం, గురువు అనే పదానికి మచ్చ తెచ్చేలా కొందరు తులసి వనంలో గంజాయి మొక్క లాంటి గురువులు ఉండడం వలన గురువు అనే పదానికి అర్థం లేకుండా పోతుందన్నారు. దయచేసి కూటమి ప్రభుత్వం తప్పు చేసిన టీచర్ని బదిలీ చేయకుండా వారిని సర్వీస్ నుండి తొలగించి శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వంలో డిమాండ్ చేశారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్, మన గుంటూరు జిల్లా
వినకొండ సైతం ఏదైతే తల్లి తండ్రి గురువు ఆ తర్వాతే దైవం అంటారు, ఎవరినైతే గురువుని నమ్మి పిల్లలు ఉన్నత స్థానానికి రావాలని కోరుకొని తల్లిదండ్రులు అనేక కష్టాలు పడినప్పటికీ కూడా మంచి విద్య పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుద్దని నమ్మి స్కూళ్ళకు పంపిస్తుంటే తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు అందరూ కాదు, 100 మంది మంచోళ్ళు ఉంటే ఒక చెడ్డ టీచర్ ఉంటారు. అలా తులసి వనంలో గంజాయి మొక్కలాగున్న ఉపాధ్యాయులు విద్యార్థినుల పైన లైంగికంగా దాడి చేస్తుంటే ఆ విద్యార్థులను ఎవరికి చెప్పుకోవాలి? మరీ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల పైన కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కలంకం తెచ్చేటట్టు, ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేటట్టు కొంతమంది ప్రవర్తిస్తుంటే అసలు వీళ్ళు మనుషులు అనాలా, వీళ్ళు పశువులు అనాలా అర్థం కావట్లా. సరే ఒక చోట జరిగిందిలే, తెలుసో తెలియక జరిగింది అనుకున్నాం. అనేక చోట్ల కారంపొడి మండలంలో పదమగుండ్ల గ్రామంలో ఇదే పరిస్థితి. కారంపొడి టౌన్లో ఇదే మోడల్ స్కూల్లో సుమారు 4-5 ఆడపిల్లల పైన ఒక టీచరు లైంగికంగా వేధిస్తూ వాళ్ళకి వాట్సాప్లో చాటింగ్లు చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఒకళ్ళు ఏంది ఈ అమ్మాయి ఏం చేస్తుందని గమనించి దీని పేరు నిలదీస్తే మా గురువు గారు మేము చాటింగ్ చేయకపోతే ఒప్పుకోవట్లేదు, మేము ఆ పై అధికారులకు ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు అని చెప్తే అసలు మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారా అని చూస్తే సుమారు 10-15 మంది పిల్లలు అక్కడ ఇదే సమస్యపై బాధించబడుతున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు అందరూ ఏకమై ఆ స్కూల్ పైకి వెళ్ళి వాళ్ళందరికీ దేహశుద్ధి చేసిన పరిస్థితి తెలిసిందే. నిన్న నెల్లూరు జిల్లాలో 10th క్లాస్ విద్యార్థులు మా మాస్టర్ గారు మాకు చదువు చెప్పమంటే చెప్పట్లేదు, మేము చదువు అని అడిగితే ఆయన నేను చెప్పను మీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోపోండి అని తన భార్యని ఏ విధంగా అయితే సంబోధిస్తాడో ఆ విధంగా మా పట్ల మమ్మల్ని చెప్పకూడని మాటలన్నీ కూడా మమ్మల్ని చండాలంగా మాట్లాడుతున్నాడు, ఆ మాటలకు తట్టుకోలేకపోతున్నాము అని తల్లిదండ్రులు తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితులు. రేపటికి స్వాతంత్రం 78వ సంవత్సరాన్ని వచ్చి అని చెప్పుకుంటున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్రంలో మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని. మనకి స్వాతంత్రం వచ్చినట్ట రానట్ట? కనీసం గురువుని నమ్మి కూడా స్కూళ్ళకు పంపే పరిస్థితి లేకపోతే ఏమి చేయాలి అని ఆడపిల్లల తల్లిదండ్రులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో నీతి నిజాయితీగా ఉంటారో అనేది ప్రతిరోజు కూడా అర్జీలు తీసుకోవటం, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూస్తున్నారు. ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉండటం కూడా మంచి పరిణామంగా మేము ఆలోచించి ఎవరైతే ఆడపిల్లల పైన, చిన్నపిల్లల పైన, విద్యార్థుల పైన లైంగికంగా వేధిస్తారో వారిని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఇంకో చాటికి పోయి ఇదే పని చేస్తారు. వాళ్ళని సర్వీస్లోంచి రిమూవ్ చేస్తే, వాడు కూలి పనులు చేస్తే అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. మేము విద్యార్థి టీచర్స్ యూనియన్స్ కూడా ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ ఏదైతే టీచర్స్ యూనియన్స్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకు మచ్చ తెచ్చే ఇలాంటి గంజాయి మొక్కలకి దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దు, ఇలాంటి వారికి తగిన పనిష్మెంట్ జరగాలి. ఈరోజు మేము జూనియర్ కాలేజీలోకి వచ్చి విషయాన్ని చెప్పగానే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు చేయి పట్టుకొని మేమందరం కూడా సమైక్యంగా ఉంటాము. మేము ఎక్కడ ఆడపిల్లలకి విద్యార్థులకు అన్యాయం జరిగినా మేమందరం ముందుకు వచ్చి ఎంత దూరమైన అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వస్తామని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషం. మేము ఈరోజు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆడపిల్లలందరినీ కూడా
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మీ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము నిలబడతామన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మా, మీ చెల్లెలకి మీ అక్కలకి ఈ విధంగా జరగకుండా ఉండేదానికి ఈ విధంగానే మీరందరూ కూడా సహకరించాలని, ఉన్నతాధికారులు కూడా వీరిపైన కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం కూడా వీరిని ఇంతటితో బెల్లాను సమాప్తం. తిరిగి రేపటి బెల్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.